దీన్ని ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా పూర్తిగా సహకరిస్తున్నారు. పర్మిషన్స్ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా దొంగ గేదెలు అంటే దొంగతనంగా ఎత్తుకొచ్చిన గేదెలకు కూడా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ చూస్తే సూడివి, పాలిచ్చేవి కర్కశకంగా వాటిని తీసుకెళ్తుంటే పోలీసు వారు దానికి సపోర్ట్ చేస్తున్నారంటే గుండెలు తరుక్కుపోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ పశువధ కేంద్రానికి కనీసం తక్కువ అంటే 20 ఎకరాలు భూమి ఉండాలి. 20 ఎకరాలు మినిమం భూమి ఉండి దాంట్లో ఫ్యాక్టరీ ఒక రోజుకి 400 పశువులను వధ చేస్తున్నారు కాబట్టి 1200 పశువులు పట్టే ప్లేస్ ఉండాలి. ఇంచేతంటే అక్కడికి వచ్చిన తర్వాత 3 రోజులు వాటిని తనిఖీ చేసి అట్లకి ఏ వ్యాధి లేదని నిర్ధారించిన తర్వాత కటింగ్కి అనుమతించాలి. కేవలం 3 ఎకరాల 25 సెంట్లు భూమి మాత్రమే ఉంది. 3 ఎకరాల 29 సెంట్లు మాత్రమే భూమి ఉంది. ఇదిగో చూడండి, ఇది కూడా అన్నీ కూడా రెంటే. ఈ ఫ్యాక్టరీ అతను ఒక్కటి కూడా సొంత భూమి కానీ సొంత చెట్టు కానీ లేదు. పూర్తిగా లీజుకు తీసుకుని ఆ కర్మాగారాన్ని నడుపుతే కార్యక్రమం చేస్తున్నారు. ఎంచేతంటే వచ్చిన గేదెల్ని వచ్చినట్టే వదకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే, ఎంత దౌర్భాగ్యం అంటే ఆ దొంగ గేదెలు కానీ, సూడితనంతో ఉన్న గేదెలు కానీ, పాలిచ్చే గేదెలను కానీ, ఆ గేదెల్ని అక్కడికి రావాలంటే ఆ గ్రామంలో అమ్ముకునే అతను పంచాయతీ దగ్గర వెటనరీ డాక్టరు వచ్చి దాన్ని పరీక్షించి, ఇది నేను పాలు ఇవ్వటం లేదు కాబట్టి, దీన్ని పోషించలేకపోతున్నాను కాబట్టి దీన్ని వదకి పంపిస్తున్నానని వాళ్ళకి చెప్పినప్పుడు దాన్ని తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఫిల్ చేసి ఆ సర్టిఫికెట్ పెట్టుకుని రావాలి. ఆ వచ్చింది చెక్ చేసుకుని మధ్యలో ఎవరన్నా పోలీసు వారు ఆపినా ఆ సర్టిఫికెట్ చూసి అలౌ చేయాలి. ఇవాళ పోలీసు వారు ఒక పర్మిషన్ లేని ఫ్యాక్టరీకి ఏం చేయాలంటే, అక్కడ పంచాయతీ తీర్మానం లేదు, ఎన్ఓసి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ అయితే పంచాయతీ తీర్మానం అవసరం లేదు. కానీ ప్రైవేటు ఇండస్ట్రీకి కంపల్సరీ పంచాయతీ తీర్మానం ఉంటేనే రన్ చేయాలి. అటువంటి ఫ్యాక్టరీని పోలీసు వారు దగ్గరుండి మరి దొంగ గేదెలని కూడా తనిఖీ చేయకుండా, వెటనరీ డాక్టర్ రాసిచ్చిన సర్టిఫికెట్ లేకుండా దగ్గరుండి అలౌ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఈ ఫ్యాక్టరీకి మేము వ్యతిరేకం కాదు, ఇది ప్రజారణ్యం మధ్యలో ఉండకూడదని. ఈ ఫ్యాక్టరీని పెట్టుకోండి, మీరు ప్రజలు లేని చోట, ఎక్కడో దూరంగా ఉండే చోట పెట్టుకోండి. ఇక్కడ ప్రజలు బాధ చూస్తుంటే వామిటింగ్స్, విరోచనాలు, ఫుడ్ తినక, కూడు తినక, నిద్ర లేక ఆవాసం ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల తరఫున చేయవలసిన పని కేవలం ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ నిస్వార్థ బుద్ధితోటి చేస్తున్న పనిది. ఒక ఫోన్ కాలు ఆ సెక్రటరీకి చేసి దీన్ని ఆపించండి అంటే 5 నిమిషాల్లో ఆ ఫ్యాక్టరీ రన్ చేయటం ఆగిపోతుంది.